బీసీ రాజకీయ యుద్ధబేరికి సగరుల మద్దతు. చెలో వరంగల్ సభను విజయవంతం చేయాలి. తెలంగాణ రాష్ట్ర సగర సంఘం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఫిబ్రవరి 2వ తేదీన నిర్వహించనున్న బీసీ రాజకీయ యుద్ధబేరి సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర సగర సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు నలుబాల సతీష్ పిలుపునిచ్చారు. ఈ సభకు సగర కులస్తులతో పాటు బీసీ కుల బాంధవులందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. చట్టసభలో బీసీలకు ప్రాతినిధ్యం పెరిగే విధంగా పోరాడాలని కోరారు. చేతి వృత్తుల వారికి ప్రత్యేక పరిశ్రమలు ఏర్పాటు చేసి గుర్తించాలన్నారు. అలాగే స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ విద్యార్థులకు పూర్తిగా ఫీజు చెల్లించాలన్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు ఉమ్మడి జిల్లాలోని సగరులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కోశాధికారి వడ్లకొండ కుమారస్వామి, హనుమకొండ జిల్లా సగర సంఘం కోశాధికారి రఘు, కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మల్లేశం, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టరాజు, చిదుయాల రాజు, శ్యామ్తో పాటు తదితరులు పాల్గొన్నారు. సగర సంఘం సగర జాతి మొత్తం ఈ యుద్ధ బేరికి కదిలి రావాలని నిన్న మేము తీర్మానం చేసుకోవడం జరిగింది. ఆ తీర్మానం భాగంగా ఇవాళ ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇవాళ హనుమకొండ ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో జరగబోయే యుద్ధబేరి మీటింగ్కు మా సగర కులస్తులు జిల్లా వేరు కానీ ఇంకా మా జిల్లా కాకుండా ఇంకా జిల్లాలకైనా కూడా అందరి దగ్గర పోవడం జరిగింది. ఈ 3 రోజుల బట్టి ఈ 2వ తారీఖు ఫిబ్రవరి 2న ఈ సభను విజయవంతం చేసేందుకు భారీ ఎత్తున తరలిరావాలని చెప్పి మా సొంత ట్రస్ట్లకిండి ఖర్చు పెట్టుకొని వాళ్ళకి అకామిడేషన్ అంటే వాళ్ళు వచ్చేందుకు బస్సులే కానీ జీపులే కానీ ఈ విధంగా మేము నిన్న తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మేము పెద్ద ఎత్తున ఈ కుల తరఫున మా సంఘం తరఫున ఈ ఆర్ట్స్ సైన్స్ కళాశాల 2వ తారీఖు జరగబోయే సభకు పెద్ద ఎత్తున తీసుకొస్తాం. మా పూర్తి మద్దతు మా సంఘం తరఫున మద్దతు మొత్తం బీసీ యుద్ధబేరికి మేము కట్టుబడి ఉన్నాం. రాబోయే రోజులలో మా కులం తరఫున ఇప్పటిదాకా పార్టీలకు అతీతంగా మేము పనిచేసినాం. అన్ని పార్టీలు ఉన్నాం. మేమందరం మాకు ఒక చైర్మన్ పదవి రాలే, ఇప్పటిదాకా ఒక ఎమ్మెల్యే పదవి రాలే. మాకు ఒక మంచి చైర్మన్ పదవి ఇక్కడ పెట్టాలి. మా స్ట్రెంత్ కూడా 30,000 దాటి జనాభా ఉంది. ఇక్కడ ఈ 30,000 జనాభాకు మాకు కార్పొరేషన్లో కానీ టికెట్ ఇస్తున్నారు. మాకు మంచి అవకాశం కల్పించాలి ఈసారి పెద్ద ఎత్తున. మా కులాన్ని మాకు బీసీల ఈ ఇందిరమ్మ ఇల్లు కానీ, ఎందుకంటే మేము అంతా ఇల్లు కట్టాలంటే ఇవాళ మేము తప్పితే ఇంకోళ్ళు కాదు. కులం అంటేనే ఉప్పర సగర. మేము ఇల్లు కడితేనే ఇవాళ అందరు ఇంట్లో పండుకోగలుగుతారు. అటువంటి వాటికి మాకు కొంత ఈ ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, కొన్ని పెన్షన్లు కానీ ఇలా గోల మీద కానీ పడిపోతే కూడా వాళ్ళకు హెల్ప్ చేయాలి. రాజకీయంగా పరంగా వాళ్ళకు 1,00,000, 5 లక్షల కొంచెం పద్ధతిగా హెల్ప్ చేయాలి మా కులానికి. ఎందుకంటే మా కులం అనేది మెయిన్ ఇల్లు కట్టరు. ఉప్పరోళ్ళం అంటేనే ఫస్ట్ నుండి ఇల్లు కట్టరు. ఇటువంటి మాకు ఇప్పటిదాకా ఏ సహాయం పొందలే. ఇక ముందైనా మాకు ఈ బీసీ కులంలో యుద్ధబేరిలో మేము పాల్గొన్నందుకు మాకు మా క్యాస్ట్ పరంగా అవకాశం కల్పించాలి. ఈ యుద్ధబేరిని విజయవంతం చేయాలి. మా సగర్లో మేము విద్యావంతం చేస్తాము. భారీ ఎత్తున వస్తాం. మేము జులుస్తోటి వస్తాం వాడికి సభకు. నా పేరు సతీష్, జిల్లా ప్రెసిడెంట్. నేను సగర సంఘం. మా స్టేట్ రాష్ట్ర నాయకుడు శేఖర్ గారు కూడా మాకు పిలుపునిచ్చింది భారీ ఎత్తున రావాలని. అలాగే మా ట్రస్ట్ ప్రెసిడెంట్ ఉంటాడు ఇక్కడ కుమార్ సాగర్, అలాగే కోశాధికారి రఘు ఉంటాడు ఇక్కడ. తర్వాత మా అయోధ్య అని స్టేట్ జనరల్ సెక్రటరీ, ఆయన కూడా మా జిల్లా జనరల్ సెక్రటరీ, అతను కూడా ఉన్నాడు. అంత విలేజ్ తిరుగుతున్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జరిగే రాజకీయ యుద్ధవేరికి మా సగర కులాస్తులంతా పెద్ద మొత్తంలో తరలి రావడానికి మద్దతు తెలపడం జరుగుతుంది. మేము మా సమస్యలతో సహా మేము ఈ యుద్ధబేరులో మా సమస్యను కూడా విన్నపించుకుంటాం. అలాగే మేము ఈ యుద్ధబేరికి పెద్ద మొత్తంలో తరలి వచ్చి ఈ యుద్ధబేరిని విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు ఎందాల మల్లేశం, సగర బోర్డ్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్. జై బీసీ. ఫిబ్రవరి 2వ తారీఖు తలపెట్టినటువంటి బీసీ రాజకీయ యుద్ధబేరి మహాసభకు మా సగర జాతి ముద్దుబిడ్డ రాష్ట్ర అధ్యక్షులు
ఉప్పరి శేఖర్ సాగర్ గారి ఆదేశానుసారం హన్మకొండ జిల్లా సగర సంఘం ఆధ్వర్యంలో పూర్తి మద్దతు తెలుపుతూ బీసీ రాజకీయ యుద్ధబేరికి మా వంతు పాత్ర మా వంతు కులం యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడానికి మేము ముందడుగు వేస్తున్నాం. అలాగే మా రాజకీయంగా మా కులానికి చాలా వెనుకబడతనం జరుగుతున్నది. స్థానిక సంస్థల్లో చాలా అన్యాయం జరుగుతుంది. అలాగే నిరుద్యోగ పాలిట ఒక శాపంగా తయారైనటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను రాష్ట్ర ప్రభుత్వం దీనిని కొనసాగించేదాన్ని తీసేస్తే బాగుంటే విద్యార్థులు జాబ్ పరంగా కానీ అన్ని విధాలు కానీ బాగుపడతారని మా యొక్క ఆలోచన. దీని గురించి రాజకీయంగా కానీ మా కులం పూర్తి సపోర్టు రాజకీయాలకు అతీతంగా మా కులం సపోర్ట్ ఉంటుందని, కులం ద్వారా మేము కొట్లాడతామని, అలాగే బీసీ రాజకీయ యుద్ధ పేరులో మా వంతు పాత్ర మా యొక్క ఫ్యూచర్లో మాకు జరగబోయే మా యొక్క లక్ష్యాలను మేము చేరుకుంటామని తెలియజేస్తూ తీన్మార్ మల్లన్న గారి నేతృత్వంలో జిల్లా అధ్యక్షులు బీసీ సంఘం అధ్యక్షులు శ్యామన్న గారి నేతృత్వంలో మా కుల సంఘం పూర్తి మద్దతు తెలియజేస్తూ యుద్ధ పేరుని విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాను. జై బీసీ, జై సగర.